తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన నటుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తన పార్టీ టీవీకే విస్తరణలో భాగంగా ఆయన కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్వరలో బెంగళూరులో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కర్ణాటకలో పార్టీ జెండా పాతాలని విజయ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో స్థానిక కన్నడిగులతో పాటు లక్షలాది మంది తమిళ ప్రజలు దశాబ్దాలుగా ఉన్నారు. అంతేకాకుండా నటుడిగా విజయ్కు కర్ణాటక వ్యాప్తంగా బెంగళూరులో భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. బలమైన ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయాన్ని బెంగళూరులోని విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. తమ మద్దతును కూడా తెలియజేశారు. ఈ సానుకూలతలు ఓటుగా మార్చుకుని అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని టీవీకే పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ కూడా దీని గురించి నడుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బెంగళూరు రాజకీయ వర్గాల్లో ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీని ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ ముందడుగు ఉండబోతోందని, త్వరలోనే బెంగళూరు ఎన్నికల పోటీపై టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. సో ఇండివిజువల్గా వెళ్తారా లేదంటే ఏదైనా పార్టీ సహాయంతో ముందుకు వెళ్తారా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.